ప్రతి మినిస్ట్రీ కూడా ప్రతి సంవత్సరం నిధులు కేటాయించినప్పుడు ఆ నిధులు ఆ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటున్నాయా, అదే పథకానికి అదే స్కీమ్కి ఉపయోగించుకుంటున్నాయా, కూడా డైవర్ట్ చేస్తుంటారా అని చెప్పి సీరియస్గా మానిటరింగ్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో. ఎవరంటే మార్చే పని చేస్తే నెక్స్ట్ స్కీమ్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తలే మనం. ఇట్లా ఉండడం వల్లనే ఇవాళ ఇంతో అంత అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించుకుంటే అభివృద్ధి సాధ్యం కాదు. రెండు రాష్ట్రాల సమన్వయంతో, రెండు రాష్ట్రాల సహకారంతో ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందే తప్ప వేరే రకంగా కాదు. అందుకే మీ కూడా పోయినసారి విజ్ఞప్తి చేసిన మీకు కూడా, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కళ్ళు అనుకొని భావించి చూడాలి. ఒంటి కన్నుతో చూస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అన్ని చేసేటప్పుడు ప్రజల కోసం చేస్తారు. వాటిని మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది మీరే. మీరు కష్టపడితేనే సక్సెస్ అవుతాయి అవి.